హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మోషన్ పోస్టర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో స్టార్ట్ చేద్దామా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? వైల్డ్ ఫైర్ పుష్ప పుష్పరాజ్ ఎవతెగ్గదు సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసాక ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాను. దానికి కావాల్సిన ఫైల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. నేను ఫోటోషాప్లో వాటిని క్రాప్ చేసి పెట్టుకున్నాను, ఇమేజెస్ అన్నీ ఒక పిఎస్డి ఫైల్లో. సో ఇక్కడ ఫుటేజ్లో నేను కంపోజిషన్, రిటర్న్ లేయర్స్ అండ్ సైజ్ని తీసుకుంటున్నా. సో అప్పుడు ఫోటోషాప్లో ఎక్కడ ఏ పొజిషన్లో ఉందో మనకి అదే కంపోజిషన్లో, అదే రెజల్యూషన్లో వస్తుంది. సో నేను ఫస్ట్గా సెట్ 1 అనేది తీసుకుంటున్నా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. సో నేను దాన్ని డబుల్ క్లిక్ చేసి అందులో ఉన్న ఫైల్స్ని నేను కట్ చేసుకొని బయట పేస్ట్ చేసుకుంటున్నాను. సిఎంఎంఏ సెట్ 2 కూడా డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ కంపోజిషన్ ఓపెన్ అవుతుంది, అవి కూడా పేస్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మనకు ఒక కంపోజిషన్ వచ్చింది. దానికి మనం పార్ట్ 2 మోషన్ పోస్టర్. సో నేను ముందుగా ఈ లేయర్స్ని టర్న్ ఆఫ్ చేసుకుంటున్నా. కెమెరా తీసుకుంటున్నా ఒకటి. సో ఇవి అన్నీ 3D చేసుకుంటున్నా. మీకు ఇక్కడ ఈ స్విచ్చెస్ ఏవి కనబడకపోతే ఇక్కడ కింద రైట్ సైడ్లో ఎక్స్పాండ్ అని ఉంటుంది, అవి క్లిక్ చేయొచ్చు. లేదా రైట్ క్లిక్ చేసి వీటిపైన కాలమ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు మూడ్స్, స్విచ్చెస్, పేరెంట్ లింక్ అన్నీ వస్తాయి. నాకు ప్రస్తుతానికి ఆన్ అయ్యి ఉంది కాబట్టి నేను బ్యాక్ వచ్చేస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ 2 వ్యూస్ అని పెట్టుకుంటున్నా. అండ్ ఇది ఆల్రెడీ టాప్ వ్యూలో ఉంది, ఇది ఆల్రెడీ యాడ్ టు కెమెరా మోడ్లో ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు స్విచ్ అవ్వచ్చు, ఇక్కడ ఇండికేట్ అవుతుంది, చూడొచ్చు మీరు. సో నేను ఇక్కడ బీజీ కొంచెం బ్యాక్ చేసుకుంటున్నా. పీ ఫర్ పొజిషన్, ఓన్లీ ఒకటే సెలెక్ట్ చేసుకొని ఫైల్ని పొజిషన్ కొట్టండి. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే దీన్ని ఇలా బ్యాక్ చేసుకోవచ్చు. యాజ్ ఫర్ స్కేల్, సో దాన్ని నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సో యాక్స్ అనే దానికి, ఏ అనే దానికి పొజిషన్ కొంచెం డిఫరెన్స్ ఉండాలి. సో ఒకటి నేను ముందుకు తెచ్చుకుంటున్నా, ఒకటి నేను పంపించుకుంటున్నా. ఆ యాక్స్ అనే దాన్ని యాస్టీస్ పొజిషన్లో ఉంచుకున్నా. మనకు ఆ 3D డెప్త్ రావడానికి మనం ఒకదానికి మధ్యలో స్పేసింగ్ ఇవ్వడం కోసం మనం జీ యాక్సిస్తో కొంచెం దాన్ని పొజిషన్లో కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు కెమెరా తీసుకెళ్ళి ప్రిఫర్ పొజిషన్, దాన్ని మనం లోపలికి మూవ్ చేస్తే అది ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. సో ఇలా ఉన్న పొజిషను 6 సెకండ్స్కి ఇలా రావాలి. సో ప్లే చేస్తే ప్లే చేయగానే మనకు అలా వచ్చింది చూడండి. సో అది యాక్స్ వచ్చిన తర్వాత అది రావాలి కాబట్టి మనం ఇక్కడ వచ్చేసరికి యాక్స్ ఇంకా అల్లు ఇంకా రాకూడదు. సో దానికి ప్రెస్ చేసి అల్లు ఇంకొంచెం మనం పెడితే అల్లు అప్పుడే రాదు.
యాక్సెస్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ వస్తాడు. సో ఇక్కడికి వచ్చేసరికి అల్లు అర్జున్ పొజిషన్లోకి వచ్చారు. సో దీనికి కూడా పొజిషన్ పెట్టుకుంటున్నాం. సో ఇక్కడికి వచ్చేసరికి అల్లు అర్జున్ పొజిషన్ రీసెట్ అవ్వాలి. అలా సో మీరు చూసినట్లయితే యాక్సెస్ వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు వస్తుంది చూడండి. సో ఈ విధంగా మనం ఒక సెట్ ఆఫ్ థింగ్ని మనం కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు దానికి స్మోక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఆ సిగర్కి. సో నేను స్మోక్ తీసుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో దాన్ని నేను టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. సైజ్ కొంచెం ఎక్కువైంది, కొంచెం తగ్గించుకుంటున్నా. దాన్ని మూడ్స్ అనేది నేను యాడ్ పెడుతున్నా. సో నేను దాన్ని జూమ్ చేసి చూసుకొని అది కరెక్ట్గా వస్తుందా రావట్లేదు జూమ్ చేసి చూసుకొని దాన్ని కూడా 3D చేసుకొని దాన్ని పేరెంట్ లింక్ చేస్తున్నా. మీరు చూసినట్లయితే సిగరెట్ని అల్లు అర్జున్ ఫైల్కి పేరెంట్ లింక్ చేస్తున్నా. సో దీన్ని చూసినప్పుడు ఆ సిగరెట్ దాంతోపాటు వస్తుంది చూడండి. ఇక్కడ పోకుండా దానికే వస్తుంది. ఇంకో లేయర్ ఆన్ చేసుకుందాం బ్యాక్గ్రౌండ్ని. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి 3Dలో ఉంది కదా, అది దాన్ని కూడా మనం అల్లు అర్జున్ కన్నా ముందు పెట్టాలి. సో దాని పొజిషన్ కూడా మనం ఓకే ఫ్రంట్కి చేసుకోవాలి. సో ఇప్పుడు కెమెరా ఎక్కడ ఉంది కదా, అది కెమెరా కన్నా ముందుకు వెళ్ళాలి. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది సో ఇలా ప్లే అవ్వాలి. సో దీనికి ఒక ఇంక్ ట్రాన్సిషన్ తీసుకుంటున్నాను నేను. సో దాన్ని కూడా నేను డ్రాగింగ్ టాప్ చేసుకుంటాను. సో ఈ ఎఫెక్ట్కి నేను ఈ బ్యాక్గ్రౌండ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇంక్ అని ఇచ్చుకుంటున్నాను. సో దాన్ని ఇలా క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇలా రాగానే అది ఇలా మారాలి. సో అది చిన్నది అయిపోతుంది కాబట్టి స్కేలింగ్ చేసుకుంటున్నాం బ్యాక్గ్రౌండ్. సో దీన్ని కూడా దానికి పేరెంట్ లింక్ చేద్దాం. సేమ్ దీనికి కూడా ఇంత సరిపోతాయి. ఇలా వస్తున్నప్పుడు ఇలా వచ్చి అప్పుడు మనకి ఈ బ్యాక్గ్రౌండ్ రావాలి దాంట్లో. సో అది కూడా మనకి స్కేలింగ్ చేసుకొని చిన్నగా అవ్వకుండా కానీ దాన్ని ఎంత స్కేల్ చేసుకొని అంత మంచిది. మనం స్కేలింగ్ చేసుకొని ఇది కూడా అందులో నుంచి రావాలి. సో బ్యాక్ వచ్చి చూస్తే అందులో నుంచి వీళ్ళ థింగ్ అనేది కెమెరా కన్నా అనుకున్నారు. సో వాళ్ళు ఇలా రావాలి. దీనికి మళ్ళీ ఒక పొజిషన్ పెట్టుకోవాలి. సో దీన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి దాని యాక్చువల్ పొజిషన్కి వెళ్ళిపోవాలి. సో తగ్గిపోయింది కాబట్టి స్కేల్ చేసుకున్నాం. సో అలా వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు అల్లు అర్జున్ రావాలి అందులో.
సో అల్లు అర్జున్ కూడా యాక్చువల్గా 154 పెట్టుకుందాం. సో ఇది కూడా మనకి కెమెరా కన్నా ముందున్న కెమెరా మెల్లగా జూమ్ బ్యాక్ అవుతుంది, ఒక్కొక్క లేయర్ని దాటుకొని జూమ్ బ్యాక్ అవుతుంది. కాబట్టి సేమ్ అది కూడా మనకి ఒక పొజిషన్లో ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి రీసెట్ టేబుల్ పొజిషన్. సో రీసెట్ కొడితే ఆయన పొజిషన్లో ఆయన వచ్చేస్తాడు. సో మనకి పొజిషన్లో ఇలా వస్తుంటే అంత బాగలేదు కాబట్టి మనం ఈ సెకండ్ లేయర్ని పొజిషన్ కూడా చేంజ్ చేసుకుందాం. అలా పెట్టుకొని సో ఇప్పుడు గ్లిచ్ వచ్చింది మనకి. ఇలా చేయగానే వెంటనే అన్నం తినొచ్చేది. అక్కడికి వచ్చేసరికి అది ఉండాలి కాబట్టి ఈ ఫస్ట్ లేయర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది కదా, అల్లు వచ్చిన ముందు కాకుండా వెనకాల. సో దాన్ని మళ్ళీ మనం పేరెంట్ లింక్ చేసుకోవాలి. అప్పుడు రెండు అది ఎలా చేస్తుందో ఇది అలాగే చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం సేమ్ అలాగే వస్తుందో రావట్లేదు అనేది. కొంచెం మిస్ మ్యాచ్ అయింది. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి అల్లు అర్జున్ ఫ్రేమ్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఆ ఫ్రేమ్ని కలుపుతాం. సో పొజిషన్ కూడా మనం చేంజ్ చేస్తాం. ఇక్కడ పొజిషన్ ఉంది, ఇక్కడ పొజిషన్ ఉంది. సో ఈ పొజిషన్ కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం. నేను కరెక్ట్గా సెట్ అయినట్టు కనబడుతుంది నాకైతే. సో మనం ప్లే చేసి చూసినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అల్లు అర్జున్ ఉండాలి, ఎందుకంటే మనకి ఇది కనబడుతుంది. సో ఇలా పెట్టుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఇలా పెట్టుకుంటే అలా సెట్ అయింది చూడండి. సో మనకి ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇంకా స్మోక్ అనేది మనకు ఉండకూడదు. ఆ స్మోక్ మనకు కనపడుతుంది. స్మోక్ మనం అక్కడితో కట్ చేసేయాలి. సో మనం ఆల్ట్ పట్టుకొని క్లోజ్ బ్రాకెట్ కొడితే అది అక్కడ ఆ టైం లైన్కి కట్ అవుతుంది. సో నేను మళ్ళీ ఇంకొంచెం వెనక్కి తీసుకుంటున్నా. సో ఇక్కడ ఒప్పుకుంటే సరిపోతుంది. సో ఇలా వస్తుంది కదా. మనకి ఇప్పుడు పుష్ప టైర్లు కావాలి. సో ఈ స్మోక్ కూడా మనకి పక్కకి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. సో దాని పొజిషన్ ఏమైనా చేంజ్ చేయవల్ల ఈ రెండు మనం కాపీ పేస్ట్ కింద చేసుకుందాం. సో మనం ఒకసారి జూమ్ చేసి చూస్తే సైడ్కి వెళ్తుంది. సో ఇది ఆ పొజిషన్లో అక్కడ ఉన్నాము. ఈ పొజిషన్లో ఎక్కడ ఉండాలి.
సో మీరు చూసినట్లయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో మొత్తం ప్లే చేసి చూస్తే అది అలా ప్లే అవుతూ ఇలా పెట్టొచ్చి ఇలా వస్తుంది. సో ఈ మధ్యలో నేను ఒక ఫైర్ ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నా. సో నేను వ్యూలో ప్రాజెక్ట్ క్లిక్ చేసుకొని ఇది ఆన్లో ఉందో చూసుకొని దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఎంప్టీ స్పేస్ మీద మనకు ఓపెన్ అనే పాపప్ ఓపెన్ అవుతుంది. సో ఇంపోర్ట్ ఇది. సో ఇక్కడ నేను ఫైర్ పార్టికల్స్ ఒకటి, ఫైర్ బర్స్ట్ ఒకటి తీసుకుంటున్నాను. సో ఈ ఫైర్ బర్స్ట్ నేను కరెక్ట్గా అక్కడ వచ్చేలా పెట్టుకుందాం అనుకుంటున్నా. దీన్ని కూడా నేను యాడ్లో పెట్టుకుంటున్నాను. సో అది దీనికన్నా ముందు వచ్చేలాగా స్కేలింగ్ చేసుకుంటున్నా. కొంచెం అదరకు పెట్టుకొని మళ్ళీ దాన్ని డూప్లికేట్ చేసుకొని కంట్రోల్ డి కొడితే డూప్లికేట్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి రైట్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్లో ఫ్లిప్ హారిజాంటల్. సో ఇది సేమ్ హారిజాంటల్గా ఫ్లిప్ అవుతుంది. సో అది మరి మీకు ఎక్కువైన టైం ఇస్తే కొంచెం పొజిషనింగ్. సో మళ్ళీ మనకి ఆ ఫైర్ పార్టికల్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. లాస్ట్ దాని మీద దీనికి కూడా యాడ్ కొడితే పార్టికల్స్ వస్తాయి. ఎలాగో దీనికి ముందు మనం ఒక ఫేడ్ ఒపాసిటీ కొంచెం తక్కువ ఇచ్చుకున్నాం. సడన్గా వచ్చేస్తే బాగుంది కదా, కొంచెం స్లోలో వచ్చినట్టు. సో అది మనం ఇప్పుడు సో ఇలా ఎఫెక్ట్ పెట్టుకొని జస్ట్ ఒక 2 or 3 seconds ఉంచుకొని ఫైడ్ ఆఫ్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ వచ్చినట్టుగా ఉంటుంది. సో ఇలా వచ్చేసరికి మనకి ఇప్పుడు పుష్ప టైటిల్ పడాలి. సో పుష్ప టైటిల్ టైంలో మనకి కంపోజిషన్ తీసుకొని టైం లైన్లో ప్లేస్ చేసుకుందాం. దాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న లేయర్స్ని తీసేసి Ctrl+X Ctrl+V పొజిషన్ మనం ఒకసారి సెట్ చేసుకుంటే సో ఇక్కడ పుష్ప పేరు సో ఇలా ఉన్నారు కాబట్టి సో దీనికి కూడా నేను మళ్ళీ ఒకసారి ఇంకో ట్రాన్స్లేషన్ ఇచ్చుకుందాం అనుకుంటున్నా. సో ఇంకది ఒకసారి క్లిక్ చేసి దీన్ని బయట తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని సో దీనికి మనం ట్రాక్ మ్యాప్లో 8.3 ఇంకు 3 పెట్టి ఇది ఆన్ చేసి ఇది ఆన్ చేస్తూ పుష్ప అనేది ప్లే అవుతుంది. చూడండి ఇది ఆల్రెడీ వస్తుంది కదా, మీకు క్లారిటీ రావట్లేదు. మామూలుగా ఆఫ్ చేసి చూస్తే ఒక గేమ్ వెళ్తూ ఉంటే పుష్ప అనేది వచ్చింది చూడండి. సో ఇప్పుడు దాన్ని మనకి వెనక 2 కూడా అలాగే వస్తే సేమ్ దీన్ని Ctrl+D కొట్టి దాన్ని పుష్ప మీద తీసుకొచ్చి పుష్ప కిందకి తీసుకొచ్చి ఈ ఆడియో ఆఫ్ చేసుకొని సో సేమ్ దీనికి కూడా మనం ఇంక 3 4th పొజిషన్లో ఉంది కాబట్టి 4th ఆన్ చేసుకుంటే సేమ్ ఒక్క సెకండ్ డిలే పెట్టి పుష్పది ఒక దాని తర్వాత ఒకటి పిల్లే అవుతుంది. సో వెనకాల
నేను ఇంకో ఎఫర్ట్ తీసుకుంటున్నాను షాక్ వేవ్ అని చెప్పి ఆ టైట్లీకి కరెక్ట్గా పడేటట్టు. సో దాన్ని నేను తీసుకొని కొంచెం స్కేలింగ్ చేసుకొని దీన్ని హ్యాండ్లో పెట్టుకుంటున్నాను ఫస్ట్. దాన్ని కొంచెం స్కేల్ చేసుకుంటున్నాను. సో అదొక నాకు టీ కొడితే ఒపాసిటీ వస్తుంది. దాన్ని నేను ఒక 5 సెకండ్స్ తర్వాత నా డిజాల్వ్ అయ్యేలాగా పెట్టుకుందాం అనుకుంటున్నా. ముందుగా డిజాల్వ్ అయితే ఓకే, ఒక బాక్స్ అది అక్కడికి వెళ్ళేసరికి ఇంకా టైట్లో వచ్చే ముందు రావాలి. సో ఇలా రావాలి. సో అది మనకి ఎఫెక్ట్ అంతా వచ్చేసరికి కరెక్ట్గా వచ్చేయాలి. సో టైమింగ్కి సో నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. సో దీనికి నేను ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో ఇక్కడ సో దీన్ని నేను పుష్పకి తగ్గట్టు సో ఆ కలర్ వచ్చింది చూడండి. సో దీనికన్నా ముందు నేను ఒక స్మోక్ ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి శాండ్ అండ్ డస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నా. సో దీన్ని కూడా నేను యాడ్ అని పెడుతున్నా. సో ఇది నాకు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా ప్లే అవ్వాలి. సో దీన్ని నేను స్కేలింగ్ చేసుకుంటున్నా. పొజిషన్ కూడా కరెక్ట్గా పెట్టుకుంటున్నా. సో ఈ విధంగా అది ప్లే అవుతుంది. కొంచెం స్కేల్ డౌన్ చేసుకుంటున్నాం 170. సో అది అక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా స్మోక్ వచ్చినట్టు ప్లే అవుతుంది. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ వస్తే సో మనకి అది డామినేట్ అవుతుంది స్మోక్కి. సో మనకి టైట్లో వచ్చేసరికి ఆ స్మోక్ ఇంకా ఫేడ్ అయిపోవాలి. సో ఒపాసిటీ కొట్టి అక్కడికి వచ్చేసరికి ఫేడ్ అయిపోయినట్టు పెట్టాలి. సో మనం ఇప్పుడు సింగిల్ వ్యూకి వచ్చేసి దీన్ని ఫుల్ స్క్రీన్లో వ్యూ చేద్దాం. ఎస్కేప్ కింద టైల్డ్ కీ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని ప్రెస్ చేస్తే మనకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. స్టార్టింగ్కి వచ్చేద్దాం. దీనికి కొంచెం ఒక బీజిఎం కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం పుష్ప 2 మోషన్ పోస్టర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.